నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేకం శ్రీ మాతా వైభవం కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల విశిష్టత, నవరాత్రుల రోజు చేయవలసిన పూజా విధానం గురించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురుగారు. నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు, దాని విశిష్టత గురించి వివరిస్తారా? ఓం విద్యుద్దామ సమప్రభాం మృగపతిస్కందస్థితాం భీషణాం కన్యాభికరవాలకేత విలసద్దస్థాభిరాసేవితాం హస్తైచక్రగదాసికేట విశికాం చాపం గుణం తర్జనీం బిభ్రాణామణలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఆరవ రోజు అయినటువంటి ఈ రోజున అమ్మవారు కాత్యాయనిగా అవతారాన్ని ధరింపజేస్తుంది. దుర్గామాత యొక్క 6వ అవతారమైనటువంటి ఈ కాత్యాయని మాతను సకల వరప్రదాయినిగా చెప్పబడుతూ ఉన్నాయి మనకు. అంటే ఆ విధంగా తనని అన్ని వరాలు కోరుకున్నటువంటి వరాలను ఇచ్చేటటువంటిదిగా భావన చేస్తూ పూజిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈ దేవిని ఆరాధించారు అని మనకు బంగారు మేని అని ఆరాధించారనేటటువంటిది మనకు తెలియపరుస్తూ ఉన్నది. అట్లానే ఈ రూపంలో ఉన్నటువంటి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు బంగారు మేని ఛాయలతో కలిగి ఉండి అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఈమెకు 4 హస్తములు కలిగి ఉంటుంది. శక్తి దేవతగా ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఒక చేతిలో కత్తి, రెండవ చేతిలో కమలం, మిగిలిన 2 చేతుల్లో అభయప్రధాన ముద్రలతో కలిగి ఉంటుంది ఈ అమ్మవారు, ఈ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారి వాహనం వచ్చేసరికల్లా సింహ వాహన అయి ఉంటుందన్నమాట. అందుకని ఈ దుర్గామాత అవతారంలో 6వ అవతారం అయినటువంటి ఈ కాత్యాయని మాతను చక్కగా సకల వరాలు ఇచ్చేటటువంటిదిగా భావన చేస్తూ ఉంటారు. ఆ పద్ధతిలోని పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారు ఆ పూజలను అందుకుంటూ ఉంటుంది. ఇక ఈ కాత్యాయనికి సంబంధించినటువంటి అమ్మవారి విషయంలో మనకి చండీ సప్తశతిలో పారాయణంలో కూడా 12వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నాయి. అంటే ఈ రోజున ఏమేం పూజ చేసుకోవాలా, కలశం పెట్టుకున్నాము, ఇవన్నీ చేయటం రానివారు, చేయనివారు వీరందరూ ఎలా ఉండాలా, ఏది ఉండాలనేటటువంటి దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని చెప్పబడ్డాయి. అవి ఏమిటి అంటే మనకి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 26వ శ్లోకం, 27వ శ్లోకం, 28వ శ్లోకం, 30వ శ్లోకం. ఒకవేళ ఆ పారాయణం మొత్తం మనం చేయలేకపోయినా, పఠించలేకపోయినా ఆయా శ్లోకాలని పఠించుకున్నా, లేదా మనము ఒకవేళ పఠించటం వీలు కానప్పుడు ఎక్కడన్నా పఠిస్తుంటే 2 చెవులతో విన్నా కానీ, లేదా 2 కళ్ళతో చూసినా కానీ దోషం పోతుంది. ఎటువంటివి కలుగుతాయో చెప్తున్నాడు. దొంగలచే చుట్టుముట్టబడి ఉండి ఆపదలో ఉండి బాధతో దుఃఖాలను కనుక అనుభవిస్తున్నటువంటి సమయంలో, ఆ సమయంలో మనసులో ఈ శ్లోకాన్ని స్మరించినంతట చేతనే, అంతేకాకుండా రాజు చేత మరణశిక్షణ పొంది ఉండి కారాగార నివాసం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు మనసులో మనము స్మరించినంతట చేతనే, అలానే సముద్రంలో, నడి సముద్రంలో ఆపదలో ఉండి కానీ, తుఫానుల్లో భీభత్సాలైనటువంటి సందర్భాలలో మనకి ఆపదలో ఉన్నటువంటి సర్వకాలముల్లో కూడా ఆమెను మనం స్మరించినట్లయితే స్మరించినంత మాత్రము చేతనే ఆ ఆపదల నుండి తొలగించి ఆ బంధనం నుంచి మనల్ని విముక్తి కలగజేస్తుందని చెప్పేసి మనకి చండీ సప్తశతి పారాయణంలో దేవి పలికినట్లుగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. అట్లానే మన మనస్సు, శరీరము వేదనకి గురైనప్పుడు
తెలిసి తెలియక ఎవరన్నా ఒక 4 మాటలు మనల్ని అన్నారు, అరే నన్ను అన్నారని అంటే బాధతో వేదనకు కొంత ఎదుటివారు అన్నటువంటి మాటలకు కొంత వేదనకు గురి అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి మన మనసు వేదనకు గురి అయినప్పుడు కానీ, శరీరం అంటే ఆరోగ్యపరమైనటువంటి కొంత రుగ్మతల్ని ఎదుర్కొంటున్నప్పుడు కానీ ఆమెని నిత్యము స్మరించినంతట చేతనే ఆమె తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి, రోగముల నుంచి వేదన పడేటటువంటి మనస్సుని ప్రశాంతంగా ఉండే నిమిత్తం అన్నిటి కూడా దోషాలు కూడా తొలగించేసి చేస్తుందని చెప్పేసి మనకు ఆ శ్లోకార్థాలు చెప్పబడుతూ ఉన్నాయి. దేవి పలికినట్లుగా సాక్షాత్తు చెప్పబడి ఉన్నాయి మార్కండేయ పురాణంలో నుంచి ఉన్నటువంటి చండీ సప్తశతీ పారాయణంలో. ఇంతే కాకుండా ఈ శ్లోకం చదవటం కూడా రాని ఎడల ఒక కథలాగా ఈ చండీ పారాయణం మొత్తం కూడా వచన రూపంలో కూడా ఉంటుంది. చక్కగా అది చదివినా కానీ ఈ 10 రోజులు మీరు అడిగారు ఏ ఏ పూజలు చేసుకోవాలి, స్తోత్రాలు, అష్టోత్తరాన్ని అవి చదవలేకపోయినా, కనీసం ఇంట్లో కలశం పీఠం పెట్టలేకపోయినా అమ్మవారి చరిత్రను మనం ఇంట్లో కూర్చొని వచనాన్ని చదువుకున్నా కానీ రోజు కూడా ఈ 10 రోజులు, లేదా చదువు రాదు ఎవరైనా చదువుతూ ఉంటే శ్రద్ధగా వాళ్ళ దగ్గర కూర్చొని ఆ చదువుతుంది విన్నా కానీ, లేదా ఎక్కడైనా అమ్మ చరిత్రను వినిపిస్తూ ఉంటే, ప్రవచనం జరుగుతూ ఉంటే కనుక ఈ 10 రోజులు కూడా ఆ అమ్మ చరిత్రను కనుక స్మరించినట్లయితే, స్మరణపూర్వకంగా విన్నా కానీ వారికి ఉన్నటువంటి ఎటువంటి బాధలు ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాటి నుంచి తొలగిపోతాయని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది. ఈ కాత్యాయని అవతారంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? ఈ అవతారాన్ని మహాలక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. ఇది ఆ విధంగా దర్శింప చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి అవతారంగా అంటే చిలక పచ్చ రంగుని కలిగినటువంటి వస్త్రధారణని చేసి దర్శింపజేస్తారు. అలానే నిమ్మకాయ పులిహోర నివేదనగా, ఇంకా దాంతోపాటుగా సగ్గుబియ్యంతో తయారు చేసేటువంటి పాయసాన్ని, సగ్గుబియ్య పాయసాన్ని, నిమ్మకాయ పులిహోరను అమ్మవారికి ప్రీతికరంగా నివేదన చేస్తూ ఉంటారు. ప్రీతికరమైనది కనుక అవతారాల్లో మహాలక్ష్మీదేవిగా ఈమెను దర్శించేటట్టు చేస్తారు. ఆ పద్ధతిలోనే అమ్మవారికి పూజల్ని అందజేయటం జరుగుతూ ఉంటుంది, పూజలు చేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత చిలక పచ్చ రంగు కలిగినటువంటి వస్త్రధారణని అమ్మవారికి ధరింపజేస్తారు. ఇది ఈ కాత్యాయని అవతారానికి సంబంధించిన విశేషాల్లో ముఖ్యంగా సాధారణంగా మనం వివరించడం జరిగింది. గురువుగారు, ఆ మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంకా ఎలాంటి విశేషమైన పూజలు చేసుకోవచ్చు? ప్రసన్న చేసుకోవటానికి మనకి ఉపాసనా పరంగా ప్రసన్నం చేసుకోవచ్చు, సాధన ద్వారా చేసుకోవచ్చు. సాధన అనేది ఒక గురువు ద్వారా ఒక మంత్రాన్ని ఉపదేశం పొంది తద్వారా సాధన చేసి సాధన ద్వారా అమ్మని ప్రసన్నం చేసుకోవచ్చు. తప్పనిసరిగా తప్పని ఫలితాలు పొందవచ్చు. సాధన అంటే చాలా తేలికైన విషయం కాదు, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది సాధన. అంటే సాధన చేసే కొద్దీ అమ్మవారు మాట్లాడుతుంది కాబట్టి సాధన ముఖ్యం. సాధనలో లోపాలు ఉండకూడదు. అది ఏకాగ్రత ముఖ్యం. దీనికి ఏ బాధ్యతలో ఏమీ లేకుండా ఉన్నటువంటి వారు ఎక్కువగా చేయగలుగుతారు. ఇవి బాధ్యతలు ఉంటే మధ్యలో మానివేసి బాధ్యతలకు పరిగెత్తాలి. అందుకని సాధన ముఖ్యంగా చెప్పబడుతుంది. సాధన, అది సాధన వల్ల ఫలము లభిస్తుంది. అమ్మవారు శీఘ్రంగా ప్రసన్నమవుతుంది. గురుగారు, మీరు అన్నట్టు ఏకాగ్రతతో ఏ బాధ్యతలు లేని వాళ్ళు మాత్రమే ఇది ఏకాగ్రతతో చేయగలరు అని అంటున్నారు కదా. సో పిల్లలు ఉన్నవాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా సో చేసుకోవాలని మనసులో చాలా తాపత్రయం ఉంటూ ఉంటుంది. మరి అలాంటి వారికి ఎటువంటి జాగ్రత్తలు ఉంటాయి, ఎటువంటి నియమాలు ఉంటాయి? మనము అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటున్నాం. ఆవిడ ప్రసన్నం కావాలంటే అంత తేలికగా ప్రసన్నం అవుతుందా? దానికోసం సాధన అవసరం. సాధన చేయటానికి ఇవన్నీ కూడా అవరోధాలు కదా, బాధ్యతలు. అవి ఉన్నప్పుడు సాధన చేయలేము.
అది ఉంటూ సాధన చేయటం అనేటటువంటిది కూడా చేయవచ్చు, కానీ టైం తీసుకుంటుంది ఎప్పటికీ. అది అందుకని మీరు శీఘ్రంగా అడిగారు కాబట్టి శీఘ్రంగా లభించాలి అంటే మనము కూడా దాని తగ్గ దృష్టి సారించేసి ఏకాగ్రతతో చేయవలసి వస్తుంది. అలా లేనప్పుడు కొంచెం సాధన చేసుకుంటూ రోజు రోజుకి పెంచుకుంటూ బాధ్యతలు తీరిపోయేసరికల్లా ఎక్కువగా పెంచుకుంటూ ఆ విధంగా వెళ్ళి సాధన చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం సాధన చేస్తుంటే మన వృత్తిలో కానీ పిల్లల విషయంలో కానీ అమ్మవారు ఎప్పుడూ కూడా సాధనలో ఉన్నా కూడా ఆవిడ చూసుకుంటుంది అంతా. వాళ్ళ విద్యల చదువు విషయంలో కానీ, వాళ్ళు ఎదిగే విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానీ అన్నీ అమ్మవారే చూసుకుంటుంది. ఏ విధంగా చూస్తుంటే మనం సాధనలో ఉంటే, కాబట్టి సాధనలో ఉంటే అవి కూడా ఒక రకంగా అడ్డం రావని కూడా చెప్పుకోవచ్చు. గురువుగారు, నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఎక్కువ మంది భవానీ మాల వేసుకుంటారు. దానిలో కూడా మరి ముఖ్యంగా స్త్రీలు ఎటువంటి అలంకరణ చేసుకోవాలి, దానికంటూ ఏమన్నా పరిమితులు ఉన్నాయా? భవానీ మాల తీసుకున్నటువంటి వారు మాల ధారణకి కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు ఆ నియమాలు పాటించాల్సిందే. కానీ మాల తీసుకున్నాను కదా, ఈరోజు ఈ అవతారం అని నేను ఈ వేషం వేసుకొని ఈ నియమాన్ని ఉండటం అలా ఉండదు. శక్తి స్వరూపం ఒకటే, శక్తి ఒకటే. ఆ శక్తికే మీరు మాల వేసుకుంటున్నారు. ఈ శక్తిలో రూపాంతరం చెందింది వివిధ రూపాలుగా. మనం అనుకున్న ప్రథమ శ్రైలపుత్రీచ ఇవన్నీ కూడా అందులో నుంచి వచ్చినవే కాబట్టి దీన్ని విశేషంగా చేసుకునేది. అంటే మనం ఉత్సాహంగా చేసుకునేటటువంటి దాన్ని ఉత్సవము అంటాం. అంటే అమ్మవారిని ఇంకా అంటే దేవతలకు ఏది ప్రీతికరం? స్తోత్రం అంటే అమ్మవారిని ప్రచారం, ఇది ప్రధానం. అందు నిమిత్తమే కదా, దాని నిమిత్తమై మనము అమ్మవారికి ఉత్సవాలని, అమ్మవారిని ఊరేగింపుని కనుక ఇట్లాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి చేసుకోవాలి, కానీ మనం చేసుకుంటే కాదు. అలంకరించినటువంటి దేవతల్ని మనం చూసుకోవటం వల్ల, అంతేగాని ఇక్కడ మనం వేసుకోవటంలో ఏమవుతుంది, నేనే ఇంకా ఆ అవతారాన్ని నేనే అనేటువంటి భావన కలుగుతుంది. అది కాదు చెప్పబడింది. ఆ అవతారాలతో మనము దేవతల్ని మనం చూసుకుంటూ తరించి మనం పోవాలి, కానీ అట్లా చేసుకోవాలి. అంతేగాని మాలలో చెప్పినటువంటి నియమం ఏది ఉందో దాన్ని పాటిస్తే సరిపోతుంది. వాళ్ళు విశేషంగా దేవాలయంలో అమ్మవారికి మాలకి ఇవి వేస్తున్నారు కదా, మేము ఇవి వేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. గురువుగారు, అప్పుడు భవానీ మాల వేసుకున్నప్పుడు అలంకరణ అంటే మామూలుగా కుంకుమ ధరించడము, గాజులు ధరించడము, సో ఆ మాల ధారణ ఏదైతే ఉందో మాలలో అవన్నీ వేసి ఎక్కువ శాతం కూడా అమ్మవారి ధ్యానంలోనే గడిపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎక్కువ మంది కూడా ఫొటోస్ ఎక్కువ తీసుకోవడము, రీల్స్ ఎక్కువ చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి అంటారా? తప్పనిసరిగా కాదనే చెప్తాను. నిజమైన భక్తి, నిజమైన సాధకుడు, నిజమైనటువంటి సాధన చేసేటువంటి వారికే అమ్మవారు ప్రసన్నమవుతుంది. వారికే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి కాలరాత్రిలో వస్తుంది, సిద్ధిదాత్రి అవతారాలు ఉన్నాయి, ఇంకా జరగబోయేటువంటి మిగిలిన అవతారాల్లో వాటికి సంబంధించిన విషయాలు ఇంకా వస్తాయి. కాబట్టి ఇలా మనమే చేసుకొని ఫోటోలు దిగి చేయటం వల్ల మాత్రం భగవంతు నుంచి ఫలితాలు ఏమీ ఉండవు. ఇది మన భ్రమ భ్రాంతి మాత్రమే. అది ఎదుటి వారిలో మనము చూడగలగటం ముఖ్యం. మనలో మనం చూసుకోవటం వల్ల దాన్ని అహంకారం అంటాం. కానీ మనము అలా కాకుండా ఎదుటి ప్రతి వ్యక్తిలో కూడా, ప్రతి స్త్రీమూర్తిలో కూడా ఆ అవతారాన్ని మనము గ్రహించినట్లయితే ఆ ఫలితం ఉంటుంది. సాధన ముఖ్యం. ఇవి రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు, అవి మనకి ప్రామాణికాలు కావు, చెప్పబడలేదు. కాబట్టి మాల వేసుకున్నా వేసుకోకపోయినా, వేసుకోవద్దని కాదు, అదొక రకమైన నియమం. మనము చక్కగా పరిశుభ్రతగా కూర్చొని, ఎక్కడ కూర్చొని చక్కగా ఉతికిన వస్త్రములు ధరించి కూర్చొని ఎక్కడ ధ్యానం చేసినా కూడా అమ్మ ప్రసన్నమవుతుంది సాధన చేస్తే. దీనికి మనము మాలే వేసుకుంటేనే ధరిస్తుంది మీకు అనుమానం రావచ్చు.
ఏమండి భవానీ మాల వేసిన వారికే అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుందా, వేయని వారికి లభించదా అనేటటువంటి వాళ్ళు కూడా ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ మాల ధరించినా మాల ధరించకపోయినా అది కాదు కావాల్సింది. మాల ధరించినా ధరించకపోయినా సాధనలో అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఒక ఉపాసనని తీసుకొని మంత్రాన్ని, గురువు దగ్గర ఉపదేశాన్ని తీసుకొని మంత్రాన్ని దాన్ని సాధన చేసి సిద్ధి పొందినప్పుడు అమ్మ ఖచ్చితంగా ప్రసన్నమవుతుంది. అది మాల వేసుకున్నా జరుగుతుంది, వేయకపోయినా జరుగుతుంది. మాల అనేటటువంటిది ఏంటంటే నియంత్రణ, మనకి నిగ్రహ శక్తి, నియమంతో ఉండలేం. అది 10 రోజులు కదలొద్దురా, కదలకుండా ఉంటే కదిలితే నీ ఇష్టం, నష్టం జరుగుద్దని అంటే మనం ఆ 10 రోజులకి కట్టుబడి ఉంటాం. అందుకోసమే అది చేయాలి, అలా ఒక నియమబద్ధంగా చేయాలని పెట్టుకునేటటువంటిది మనకి మాల. అందువల్ల మాల వేసుకున్న వాళ్ళు చేసినా కూడా శ్రద్ధగా లభిస్తుంది. కానీ వేసుకోకుండా చేసేటటువంటి వారికి కూడా లభిస్తుంది సాధన వల్ల మాత్రం. సాధన వల్ల సత్ఫలితాలు పొందవచ్చు ఖచ్చితంగా. ఇది ఇవాల్టి శ్రీ మాతా వైభవం కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.